అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమలత రాజు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మా ఇంట్లో పెసరపప్పుతో పొంగల్ అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అది టిఫిన్కి అయితే చాలా బాగుంటుంది, ఎంతో ఆరోగ్యం కూడా. అందులో మనం పెసరపప్పు వేసి పొంగల్ చేస్తున్నాం కాబట్టి చాలా చలవగా చేస్తుంది. అది ఎలా చేస్తున్నది అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, పొంగలకు కావాల్సినవి ముందుగా అయితే నేను ఇలా రేషన్ బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాసు ఇలా కడిగేసి శుభ్రంగా నానబెట్టేసుకున్నాను. రేషన్ బియ్యమే కాకుండా మనకు ఇంటి బియ్యం కూడా ఉంటాయి, హాఫ్ బాయిల్ కాకుండా పచ్చి బియ్యం ఉంటాయి. వాటితో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బియ్యంతోనే చేసుకుంటే పొంగల్ అనేది చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ పెద్ద గ్లాస్కి ఏమంటే నేను ఒక టీ కప్పుతో ఏమంటే ఇలాగా పెసరపప్పును అయితే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే చీలికలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా అల్లము, కరివేపాకు, ఇవి మిరియాలండి, మిరియాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసివచ్చు. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసేది చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ఇలాంటి కడాయి అయితే మనకు బాగుంటుంది. ఇలాంటి దీనిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా నూనె కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాము. నూనెతో పాటు మీరు నెయ్యి, డాల్డా కూడా వేసుకోవచ్చు. చూడండి, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఎర్రగడ్డలు, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి. ఇందులో 3 గ్లాసులు నీళ్ళు పోస్తాం. గ్లాసులు నీళ్ళు పోస్తాం. ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు. మాకు ఇంకా జారుగా కావాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా కానీ నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టాను. నీళ్ళు అయితే తెల్లిపోయాయి కదా. ముందుగా పప్పు వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చూద్దాము. చూడండి, పప్పు అయితే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడే మనం బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. చూడండి, బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కలబెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. చూడండి, బాగా ఉడికిపోయి వచ్చేసింది. చూడండి, ఇలా వచ్చేసింది. ఇంతే అండి, పొంగల్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి, పొంగల్ అయితే ఇలా రెడీ అయిపోయింది మనకు.
చూసారు కదా, ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా బాగుంటుందండి ఇది. పచ్చళ్ళు కానీ కూరగాయలు కానీ ఇందులో వేసుకోవచ్చు. నేను ఇందులోకి చట్నీ చేశానండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనకు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.